అనగనగా అది సిరికొండ అనే ఓ గ్రామం. ఆ గ్రామంలో రామయ్య, దేవమ్మ అనే దంపతులకు శ్రవణ్ అనే ఒక కొడుకు ఉండేవాడు. అయితే శ్రవణ్ కు యుక్త వయసు రాగానే పై చదువులకు గాను పక్కనే ఉన్న నగరానికి శ్రవణ్ణి పంపించి ఆ దంపతులిద్దరూ ఒంటరిగా ఆ ఊళ్ళోనే ఉంటున్నారు. ఇక త్వరలో సంక్రాంతి వస్తోందనగా ఒకరోజు, యాండి మన అబ్బాయి సంక్రాంతికి ఇంటికి వస్తాను అన్నాడు కదా, మీరు వెళ్ళి వంట సరుకులన్నీ తీసుకుని కొత్త బట్టలు కూడా కొనుక్కుని రండి. అబ్బాయి చాలా కాలం తర్వాత వస్తున్నాడు కదా, ఈసారి పండగలను చాలా ఘనంగా చేద్దాం. అలాగే. ఏమిటి, అబ్బాయి వస్తున్నాడనేసరికి నీ ఆనందానికి హద్దు లేకుండా పోయింది? మరి ఉన్న ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి వద్దు వద్దు అంటే మీరు పై చదువులకు పట్నం పంపారు. వాణ్ణి చూసి ఎంతకాలం అయిందో. ఇప్పుడు వాడు సంక్రాంతి పండక్కి వస్తున్నాడు అంటే ఆనందం కాక ఇంకేముంటుంది చెప్పండి? మంచిది, నువ్వు అలాగే ఆనందంగా ఉండు. అబ్బాయిని తీసుకుని రావడానికి బండిని పంపించారా మరి? పంపించలే. అబ్బాయిని తీసుకురావడానికి మన సోమయ్యను తన గుర్రబండి తీసుకుని వెళ్ళమని చెప్పాను. ఈ పాటికి అబ్బాయి బయలుదేరి ఉంటాడు. తన కొడుకు వస్తున్నాడన్న ఆనందంలో మురిసిపోతూ ఉంటారు ఆ ఇద్దరు దంపతులు. ఇక మరోవైపు నగరం నుండి సంక్రాంతి సెలవులకు గుర్రపు బండిపై ఊరికి వస్తున్న శ్రవణ్ ఆ వచ్చే దారికి ఇరువైపులా ఉన్న పచ్చని పైరులను, దూరంగా కనపడుతున్న కొండలను చూసి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాడు. రే రాము, ఏంట్రాది? భోగి మంటల్లో వేయడానికి ఏం తెచ్చావు? చూడటానికి ఏదో కుర్చీలా ఉందే. అవునరా, ఇది మా తాత పాత కుర్చీ. మంటల్లో వేద్దామని తీసుకొచ్చేశాను. ఏంటి, మీ తాత పాత కుర్చీ తెచ్చేసావా? మరి మీ తాత ఏమండా? అమ్మో, మా తాతకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నా తాట తీస్తాడ్రా. అయినా ఎన్ని సంవత్సరాలైనా ఈ విరిగిపోయిన కుర్చీని ఆయన వదలడు. అందుకని ఆయన చూడకుండానే ఇది తీసుకొచ్చేశాను. ఈ సంగతి మా తాతకు మాత్రం చెప్పకే. ఆ భోగి మంటలు చూడు ఎంత బాగున్నాయో. పద, ఆ భోగి మంటల్లో వేసేద్దాం అని ఆ కుర్చీని ఆ భోగి మంటల్లో వేసేస్తాడు రాము. ఇక అందరు పిల్లలు వారి వారి ఇళ్లల్లో నుండి వాళ్లు తెచ్చిన పాత వస్తువులన్నింటినీ ఆ భోగి మంటల్లో వేసి ఆ మంటను చూస్తూ ఆనందిస్తారు. ఇక గుర్రబండిలో కూర్చున్న శ్రవణ్ అవన్నీ గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటాడు. ఇది గమనించిన ఆ జట్కా బండి నడిపే సోమయ్య శ్రవణ్ణి ఇలా అడుగుతాడు. ఏటయ్యా, మీలో మీరు నవ్వుకుంటున్నారు? ఏం గుర్తుకొచ్చింది ఏంటి మీకు ఇప్పుడు? మరేం లేదు సోమయ్య, నా చిన్నప్పుడు నా చిన్ననాటి స్నేహితుడు రాము చేసిన పనోటి గుర్తొచ్చింది. ఆ రోజు వాడు వాళ్ళ తాత పాత కుర్చీని తీసుకొచ్చి మంటలో వేశాడు. అది వాళ్ళ తాత చూసి వాడిని ఊరంతా పరిగెత్తించి మరి కొట్టాడు. అది గుర్తొచ్చి నవ్వొచ్చింది. ఇంతకీ మా రాముగాడు ఎలా ఉన్నాడు? రాముగారయ్యా బానే ఉన్నారయ్యా. వాళ్ళ తాతగారే పాపం ఈ మధ్యన చనిపోయారయ్యా. మీకు అవన్నీ గుర్తున్నాయ్యా? ఏది మర్చిపోలేదు? ఎలా మర్చిపోతాను సోమయ్య? భోగి వచ్చిందంటే ఆ రోజు పొద్దున్నే అమ్మ నన్ను లేపి వేణీళ్లు పెట్టి కుంకుడికాయల రసంతో తలకి స్నానం చేయిస్తాను అని నా వెంట పడేది. అమ్మ నుండి తప్పించుకోవడానికి నేను చేసే అల్లరికి అమ్మ విసిగిపోయి నన్ను తిడుతూ ఉండేది. అది నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను సోమయ్య. అలా వాళ్ళ ఊరి సంగతులు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఇక సిరికొండ అనేది ఓ అందమైన గ్రామం. ఆ గ్రామంలో శివాలయం ఒక పక్క, రామాలయం మరో పక్క ఉంటాయి. ఇక ఊరికి చుట్టుపక్కల పచ్చని పొలాలు, పంట సిరులతో తులతూగుతూ ఉండేది ఆ గ్రామం. ఇక కొండపై ఉన్న శివాలయం నుండి గుడిగంటల మోత దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తూ ఉంటుంది. అమ్మా, నేను కొండపై ఉన్న శివాలయానికి వెళ్ళొస్తాను. నువ్వు వస్తావా? లేదురా, నువ్వెళ్ళు. నేను పిండి వంటలు తయారు చేసి దేవుడికి ప్రసాదం పెట్టి అప్పుడొస్తాను. సరేనమ్మా, అయితే నేను నా స్నేహితులతో వెళ్లి దర్శనం చేసుకుని వస్తాను. మరో సంగతమ్మా, ఈరోజు సాయంత్రం రామాలయం దగ్గర హరికథా కాలక్షేపం ఉంది. నువ్వు వెళ్ళమ్మా అక్కడికి, నీకు చాలా ఇష్టం కదా. సరే నాన్నా, నే వెళ్తాలే అని అమ్మకు చెప్పి స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ ఆ కొండమెట్లెక్కి శివాలయం దగ్గరికి వెళతాడు శ్రవణ్. ఇక అక్కడ పూజా కార్యక్రమాలు ముగిసిన తరువాత అక్కడ ఉన్న రాజుల కాలం నాటి ఒక పాత ఫిరంగి దగ్గరకు చేరుకుంటారందరూ. రాము, చూసావా ఫిరంగి? ఇప్పుడు ఇందులో నుండి పూల వర్షం కురుస్తుంది చూడు. అది నాకు తెలియపడమేంటి? ప్రతి పండక్కి భోగి రోజున ఆ పాతకాలం నాటి ఫిరంగిలో నల్లమందు పూలు పెట్టి దానికి నిప్పంటించి దాన్ని పేలుస్తారు. అప్పుడు కురిసే పూల వర్షం చాలా బాగుంటుంది.
అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ ఫిరంగి ఢామ్ అంటూ పేలి అందులో నుండి పూలు ఎగిరివచ్చి వాళ్ళిద్దరి మీద పడతాయి. ఇక అక్కడి నుండి శ్రవణ్ మిగతా స్నేహితులందరూ కలిసి ఊరి మధ్యలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్లి అందులో కొంతసేపు సరదాగా ఈత కొడతారు. ఇక మరోవైపు ఊళ్ళో ముగ్గుల పోటీలలో వేసిన రంగురంగుల హరివిల్లులు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ పోటీలలో చాలా మంది యువతులు పోటీ పడి మరీ అందమైన ముగ్గులు వేసేవారు. అవన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు కదులుతూ ఉంటాయి గుర్రబండి మీద వస్తున్న శ్రవణ్కి. ఇక ఆ ఊహల నుండి బయటకు వచ్చిన శ్రవణ్ సోమయ్యతో ఇలా అంటాడు. సోమయ్య, ఆ ముగ్గుల పోటీలు, హరిదాసుల కీర్తనలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు, గాలిపటాలు అవన్నీ తలుచుకుంటుంటే సంక్రాంతి పండగ మన ఊళ్ళోనే ఉందేమో అనిపిస్తుంది నాకు. అవునయ్యా, సంక్రాంతి అంటేనే ఓ పెద్ద పండగ. మన ఊళ్ళో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా ఆ రోజు మాత్రం మన ఊరికి చేరుకుని కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా జరుపుకునే పండగ ఈ సంక్రాంతి. అసలు సంక్రాంతి పండగ అంటే పల్లెల్లోనే చూడాలయ్యా. ఇంతలో వాళ్ళకి ఎదురుగా కొంతమంది రైతులు ఆ ఏడాది పండిన పంటకు గ్రామదేవతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామ పొలిమేర్లలోని మా ఊళ్ళమ్మకు పూజలు చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఆ ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఆ దారిలో ఒక చోట డూడు బసవన్నను చూసి బండి ఆపుతాడు సోమయ్య. సోమయ్య, అటు చూడు. ఎంత కాలం మారినా, ఎన్ని సంక్రాంతులు వెళ్ళినా ఆ డూడు బసవనలు చూడందే అసలు పండగ చేసుకున్నట్టే ఉండదు. పొద్దు పొడిచేను చూడు బసవన్న వచ్చెను మీ ఇంట సిరులు పండెను అంటూ ఆ బసవన్న చేస్తున్న వివిధ రకాల విన్యాసాలు చూస్తూ ఆ సన్నాయి రాగం వింటూ మైమర్చిపోతాడు శ్రవణ్. ఇక మరోవైపు దారికి ఇరువైపులా రకరకాల ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలతో గుమ్మడికాయలతో అందంగా ఉన్న లోగిళ్లు చూసి మళ్లీ తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాడు శ్రవణ్. ఒరే శ్రవణ్, త్వరగా రారా, మనం మన పెద్దలకు కీర్తిశేషులకు బట్టలు పెట్టి నమస్కరించాలి. ఇవిగో ఈ కొత్త బట్టలు వేసుకునొస్తే నాన్న నేను నిన్ను ఆశీర్వదిస్తాం. త్వరగా రా నాన్నా. అలాగేనమ్మా, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను అని అమ్మ ఇచ్చిన బట్టలు వేసుకుని అమ్మ చేసిన వివిధ రకాల పిండి వంటలైన గారెలు, బూరెలు, బొబ్బట్లు, పాయసం, పులిహోర ఇలా అన్నీ కొంచెం కొంచెం తిని ఇక పొట్ట పట్టక ఆయాసపడుతూ బయటకు వచ్చి రాముతో ఇలా అంటాడు శ్రవణ్. రాము, ఈ రోజు ఇంట్లో చేసిన పిండి వంటలు తిని నా పొట్ట పగిలిపోయేటట్టుగా ఉందిరా. అవన్నీ చూసి నోరూరిపోయి ఆపుకోలేక అన్ని తినేసాను రా బాబు. నేను అంతేరా, మా అమ్మ కూడా అలాగే అన్ని పిండి వంటలు చేసింది. ఇక్కడ నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంతలో అక్కడికి హరిదాసు వచ్చి హరిలో రంగా హరి అంటూ ప్రతి ఇంటికి వెళుతూ వారిచ్చే కానుకలు స్వీకరించి వారిని ఆశీర్వదించి వెళుతున్నాడు. అంతవరకు అది చూస్తూ ఉన్న శ్రవణ్ ఇక రాముతో ఇలా అంటాడు. సరే పదరా రాము, అలా వెళ్ళి గాలిపటాలు ఎగరేద్దాం. కొంచెం అటు ఇటు తిరిగితే ఈ ఆయాసం తగ్గుతుందేమో. సరే పదరా. ఆ తర్వాత మన ఊరి బయట పొలంలో ఎడ్ల పందాలు, కోడి పందాలు కూడా జరగనున్నాయి. మనం అక్కడికి వెళ్లి అవి కూడా చూద్దాం. తప్పకుండారా, అట్టుండటే వెళ్దాం పదా అని వాళ్ళిద్దరూ కొంతసేపు గాలిపటాలు ఎగరేస్తారు. ఇక మరోవైపు ఎద్దులన్నీ పరుగు పందాలకు సిద్ధమవుతాయి. వివిధ గ్రామాల మధ్య జరిగే ఆ పందెంలో తమ ఎద్దులను గెలిపించి బహుమతులు తేవడం కోసం గ్రామంలోని యువకులందరూ పోటీకి సిద్ధమవుతారు. ఇక అక్కడికి చేరుకున్న శ్రవణ్ రాముతో ఇలా అంటాడు. ఎరా, ఈసారి మన ఊరి ఎద్దు ఈ ఎడ్ల పందెంలో గెలుస్తుందంటవా? లేదురా, ఎప్పుడు గెలిచిందని ఇప్పుడు గెలవటానికి ఎప్పుడు ఆ పక్క ఊరి వారి ఎద్దే గెలుస్తుంది కదా. లేదురా, ఈసారి ఎందుకో మన ఊరి ఎద్దే గెలుస్తుందని నేను పందెం కాస్తాను. నువ్వేమంటావు? నువ్వేనా పందెం కాసేది? నేను కాస్తాను మన ఎద్దు ఈ పందెంలో గెలవదని. ఇంతకీ ఈ పందెమేంటి? ఏముంది, ఈ పందెంలో మన ఊరి ఎద్దు గెలిస్తే నువ్వు నాకు పుల్ల వేసుకొని పెట్టు, లేదంటే నేను నీ కొని పెడతాను. సరే చూద్దాం పదా అని ఆ ఇద్దరూ ఎడ్ల పందాలు చూస్తూ ఉంటారు. ఇంతలో శ్రవణ్ అనుకున్నట్టే వారి ఊరి ఎద్దే ఆ పందెంలో గెలవడంతో శ్రవణ్కి పుల్లాయిసు ఇప్పిస్తాడు రాము. ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడే జరుగుతున్న కోడి పందాలను చూడటానికి వెళతారు. ఏంట్రావి, ఏదో ఆ జన్మ శత్రుతో ఉన్నట్టు ఆ కోళ్లు ఆ బరిలో ఒకదాని మీద ఒకటి పడి అలా పోరాడుతున్నాయి. కానీ భలే ఆసక్తిగా ఉందిరా చూడటానికి. ఇంతలో దారిలో కుదుపుకి ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాల నుండి బయటకు వస్తాడు శ్రవణ్. ఆ సంక్రాంతి సరదాలను తలుచుకుని మైమర్చిపోయిన శ్రవణ్ ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంటికి చేరుకుంటాడు. ఇక అక్కడ చూడగానే తన ఇంటి గుమ్మం ముందు అమ్మా నాన్న తన రాక కోసం ఎదురుచూస్తూ ఉండటం గమనించి చాలా సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళతాడు. ఇక శ్రవణ్ని చూడగానే దేవమ్మ మనసు 1000 రెట్ల ఉత్సాహంతో పొంగిపోతూ ఉంటుంది. రారా నాన్నారా,
ఎంతకాలమైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ఏంట్రా ఇలా చిక్కిపోయావు? లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నేను నగరంలో ఉన్నా నువ్వు నాకు ప్రతిరోజు గుర్తొస్తూనే ఉంటావు. నువ్వెలా ఉన్నావమ్మా? దానికేంరా, నువ్వు పండగకు వస్తున్నావు అని తెలిసి నిన్నటి నుండి నానా యాగి చేస్తోంది మీ అమ్మ. నీకోసం అనేక రకాల పిండి వంటలు చేసిందిరా. నానా, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఇక నీ రాకతో మన ఇంటికి ఇప్పుడు నిజమైన సంక్రాంతి వచ్చిందిరా. నిజమేనన్నా, పండగంటే అందరూ కలిసి సంతోషంగా చేసుకునే వేడుక. ఇక సంక్రాంతి పండగంటే మన పల్లె సంస్కృతికి ప్రతీక. అందుకే నేను ఎక్కడ ఉన్నా ప్రతి సంక్రాంతి పండగకి మాత్రం మన ఊరు వచ్చి మీతోనే ఆ సంబరాలు జరుపుకుంటానన్నా. జరుపుకుంటూ గాని ముందు ఆ చదువులేవో త్వరగా పూర్తి చేస్తే ఓ మంచి అమ్మాయిని చూసి నీకు ముడి వేసేస్తాం. అప్పుడు నువ్విలా ఒంటరిగా కాకుండా జంటగా రావచ్చు. ఏమంటావ్? నేనేమంటానమ్మా, అమ్మ చెప్పిన దానికి సై అంటాను. అలా ఆ ముగ్గురు చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటారు. ఇక ఆ మరుసటి రోజు నుండి ఆ ఇంట భోగి, సంక్రాంతి, కనుమ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఆ ఊరు మొత్తం సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.